जोहार पंटा लवना जोहार पंटा लवना लवना आजाలను लवना आजाలను जोहार पंटा लवना जोहार पंटा लवना जोहार पंटा लवना जोहार पंटा लवना రంగ ప్రవేశం చేసి పేదల గొంతుకై అసెంబ్లీలో తన బాణిని వినిపించారు. ప్రజల వాణిని అసెంబ్లీ 4 గోడల మధ్య ప్రతిస్పందించేలా చేశారు. భూస్వామ్య వర్గాలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పేదలకి రక్షణ కవచంగా నిలిచి ఆ క్రమంలోనే అసూలు బాపిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ వేల మంది యువకులకి సామూహిక వివాహాలు జరిపించి అదేవిధంగా దేవాలయాన్ని కూడా నిర్మించి యువతను ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించి కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజెప్పే ప్రయత్నం వారు చేశారు. ఆ ఉన్నతిని ప్రజల గొంతుకై ప్రశ్నించే తత్వాన్ని జీర్ణం చేసుకోలేని భూస్వామ్య వర్గాలు ఈ మనం చెప్పుకునే పాలెగాళ్ళు దొంగచాటు దెబ్బతీసి కొన్ని లక్షల మంది ఆయన అభిమానులు శోక సముద్రంలో ముంచిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ప్రజలకు సేవ చేయొచ్చు, పీడించబడుతున్న అణగారిన వర్గాలకి అండగా నిలబడవచ్చు, వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు, ఆ క్రమంలో అవసరమైతే బలిదానం కూడా చేయడానికి సిద్ధపడవచ్చు అని చెప్పడానికి పరిటాల రవీంద్ర గారి జీవితం ఒక తార్కాణం. ఏ పని చేసినా ఒక సంచలనమై నిలిచారు. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మన్నలను ఆయన పొందారు. వారు శివైక్యం చెంది దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికి కూడా లక్షలాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిల్చున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మరీ ముఖ్యంగా ఏ ధర్మవరం రాజకీయాల కోసమైనా తన ప్రాణానికి పణంగా పెట్టి పోరాడారో, ఆ ధర్మవరంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గుండె తలుపు తట్టినా పరిటాల రవీంద్రన్న పేరు ప్రతిధ్వనిస్తూ ఉంది. దాన్ని బట్టి ప్రజలపై తను ఎటువంటి ముద్ర వేశాను, తరాలు మారిన కొత్త తరం వచ్చిన
ఒక స్కూల్కు పోయే విద్యార్థి కూడా పరిటాల రవీంద్ర గారి పేరు వింటే మోహంలో ఒక చిరునవ్వు వస్తుంది. అంటే వారిని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన వారసత్వం, ఆయన గుణాల్ని అనువనుగుణ అందిపుచ్చుకున్న పరిటాల శ్రీరామ్ గారిని కూడా అంతే అభిమానంతో అక్కడ ప్రజలు చూస్తున్నారు. సోదరుడు పరిటాల శ్రీరామ్ తండ్రి ఏ ఆశయాల కోసం జీవించారో, ఏ విలువల కోసం బలిదానం ఇచ్చారో వాటి కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. పరిటాల రవీంద్ర గారి సేవలు, వారి త్యాగం తెలుగు జాతి గుర్తుపెట్టుకుంటుంది. వారు చూపిన మార్గంలో ఏ ప్రజాసేవ కోసం అంకితం జీవితాన్ని చేశారో ఆ ప్రజాసేవలో మేమందరం కూడా వారిని ఆదర్శంగా, ఒక మార్గదర్శకులుగా భావించి అనంతపురం జిల్లాకి, ముఖ్యంగా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి సేవ చేస్తామని, వారి పేరు నిలబెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జోహార్ పరిటాల రవీంద్రన్న, జోహార్ జోహార్, ఓం శాంతి.